మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఎంత అద్భుతమైన దేవుని వాక్యము! ఆత్మానుసారంగా మనం ఉండి దేవుడిచ్చే జీవాన్ని ఈ లోకంలో మనం బ్రతికి ఉండగానే సమాధాన స్థితిని కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అయితే లోకం ఎలా ఉంది? శరీరానుసారమైన ఆలోచనలతో, శరీరానుసారమైన మనసుతో, శరీరానుసారమైనటువంటి ఇచ్ఛలతో, శరీర సంబంధమైన పాప భోగాలతో లోకము నిండిపోయి దేవుని నుండి దూరం అయిపోతూ ఉన్నారు. సత్యాన్ని తృణీకరించే అంత దౌర్భాగ్య స్థితిలోనికి మానవులు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ సత్యాన్ని పరిచయం చేయడానికి పరమ నుండి భూలోకానికి మానవుడిగా దిగివచ్చిన యేసయ్య ఏమని చెప్తున్నాడు అనంటే, సత్యవంతుడైన నన్ను మీరు విశ్వాసముంచిన ఎడల మీరు సత్యములో నడిపించబడి జీవం అంటే ఏంటో మీరు తెలుసుకుంటారు, ఆ జీవములో పాలివారవుతారని, తద్వారా ఈ లోకములో సమాధాన స్థితిని కలిగి ఉండగలుగుతారని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవును నీ కుటుంబమును ఎలా ఉన్నారు? దేవుడు ఆశించినట్లుగా శరీరానుసారమైనటువంటి ఆలోచనలో నుండి బయటకు వచ్చి ఆత్మానుసారమైన ఆలోచనలతో ముందుకు సాగటానికి ప్రయత్నిస్తున్నారా? అయితే నిజముగా మీరు ధన్యులు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆత్మానుసారమైన మనసుతో జీవమును సమాధానము కలిగి జీవింతురుగాక. ఆమెన్.